హలో దోస్తు, నేను మీ ఎంఎంజే ఫ్రెండ్స్ టైటిల్ చూస్తారు కదా. ఇంటర్లింక్ సంబంధించి వర్షన్ 5.0 అప్డేట్ వచ్చేసి మనకు 2-3 డేస్ టైం అయితే పడుతుంది. యాక్చువల్గా మార్చ్ ఎండింగ్లోనే మనకు రావాలి. కొన్ని టెక్నికల్ ఇష్యూ వల్ల ఇంటర్లింక్ 5.0 అప్డేట్ అనేది కంప్లీట్ అయితే కాలేదు. సో ఆ కారణంగా మనకు 2-3 డేస్ టైం అయితే పడుతుంది. ఈ 2-3 డేస్ తర్వాత మనకు వర్షన్ 5.0 అప్డేట్ అనేది వస్తుంది. సో అప్డేట్ రాగానే ఫస్ట్ ప్రాసెస్ వచ్చేసి మనకు టోటల్ ఇంటర్లింక్ ప్రాజెక్ట్లో ఎంతమంది రిజిస్టర్ అయ్యి మైనింగ్ చేస్తున్నారో అన్ని అకౌంట్స్ ఇక్కడ లాగౌట్ అయితే చేస్తారనమాట. సో లాగౌట్ అయిన తర్వాత ఇక్కడ మళ్ళీ లాగిన్ చేయడానికి వెళ్తాం కదా. సో లాగిన్ చేసేటప్పుడు ఇక్కడ ఫేక్ అకౌంట్స్ ఇక్కడ లాగిన్ అయితే అవ్వదు. ఒరిజినల్ జెన్యూన్ అకౌంట్ ఉంటేనే ఇక్కడ లాగిన్ అయితే అవుతుంది. సో ఫేక్ బాట్స్ అకౌంట్స్ ఏమైనా ఉంటే కనుక ఇక్కడ రిమూవ్ అయిపోతాయి, ఆటోమేటిక్గా లాగిన్ అయితే అవ్వదు. సో ఒరిజినల్ జెన్యూన్ అకౌంట్స్ ఉంటేనే ఇక్కడ లాగిన్ అయితే అవుతాయి అనమాట. సో లాగిన్ కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ మనకు నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి మనకు కేవైసీ వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయితే అవుతుంది అనమాట. కేవైసీ వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిన తర్వాత ఏప్రిల్ నెల మొత్తం నాకు తెలిసి కేవైసీ వెరిఫికేషన్ ప్రాసెస్ మనకు జరుగుతుంది అనమాట. ఆ తర్వాత మనకు ఐటీఎల్జీ వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయితే అవుతుంది. సో చాలామంది వర్షన్ 5.0 అప్డేట్ రాగానే మనకు ఐటీఎల్జీ వెరిఫికేషన్ టోకన్స్ వస్తాయేమో, సో ఇప్పుడు మనం అమ్ముకోవచ్చు ఏమో, త్వరగా మనకు డబ్బులు వస్తాయి కదా అని భ్రమలు అయితే ఉన్నారనమాట. సో అలా జరగదు, ఒక ప్రాసెస్ ప్రకారం వస్తాయి అన్నమాట మనకు. సో ఫస్ట్ మనకు అకౌంట్స్ మొత్తం స్కాన్ చేసి లాగౌట్ చేస్తారు. లాగౌట్ అయిన తర్వాత అక్కడ జెన్యూన్ అకౌంట్స్, ఒరిజినల్ అకౌంట్స్ మాత్రమే లాగిన్ అవుతాయి. ఆ తర్వాత ఫేక్ అకౌంట్స్ ఉంటే ఇక్కడ లాగిన్ అయితే అవ్వదు. ఆ తర్వాత మనకు కేవైసీ వెరిఫికేషన్ ప్రాసెస్ అయితే నడుస్తుంది. కేవైసీ వెరిఫికేషన్కి మన డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసిన తర్వాత సో అక్కడ కేవైసీ అప్రూవల్ వచ్చిన తర్వాత ఆ తర్వాత మన అకౌంట్ అనేది సక్సెస్ఫుల్గా యాక్టివ్ అయితే అవుతుంది. యాక్టివ్ అయిన తర్వాత అప్పుడు మనకు ఐటీఎల్జీ టోకన్స్ అనేవి వెరిఫైడ్ కావడం అనేది స్టార్ట్ అయితే అవుతుంది. సో వెరిఫైడ్ కంప్లీట్ అయిన తర్వాత మనకు ఎన్ని ఐటీఎల్జీ టోకన్స్ వెరిఫైడ్ అవుతాయో ఆ టోకన్స్ అన్నీ మనకు వాలెట్లోకి వస్తే, వాలెట్లోకి వచ్చిన తర్వాత P2P మార్కెట్లో మనం సేల్ అయితే చేసుకోవచ్చు. సో ఒక P2P మార్కెట్ ప్రైస్ వచ్చేసి చాలామంది $1, $2, $3 అనుకుంటూ ఉన్నారు. సో ఆ ప్రైస్ అనేది భ్రమలో అయితే పెట్టుకోమాకండి, మైండ్లో అయితే పెట్టుకోమాకండి. అంత ప్రైస్ అనేది మీరు ఎక్స్పెక్ట్ చేయమాకండి. ఓకే, $1, $2, $3 అనేది మీరు ఎక్స్పెక్ట్ చేయమాకండి. $50 లోపే మీరు ఎక్స్పెక్ట్ చేయండి. సో ఎక్కువ ప్రైస్ అనేది మీరు ఎక్స్పెక్ట్ చేయవద్దండి. సో బై చేసే వాళ్ళకు మాత్రం తొందరపడి మీరు కొనొద్దు. సో P2P మార్కెట్ అనేది రేపు స్టార్ట్ అయిన తర్వాత సో ఐటీఎల్జీ టోకన్స్ కావచ్చు, ఐటీఎల్ కాయిన్ కావచ్చు, మీరు తొందరపడి మీరు కొనొద్దండి. కాస్త వెయిట్ చేసి చూసి మార్కెట్లో ప్రైస్ ఎలా ఉంది అనేది చూసి మీరు బై అండ్ సేల్ అనేది స్టార్ట్ అయితే చేసుకోండి. తొందరపడి మాత్రం మీరు బై అండ్ సేల్ అయితే చేయమాకండి. క్రిప్టో గురించి తెలియని వాళ్ళు, కొత్త వాళ్ళకు చెప్తున్నాను, కొత్త వాళ్ళు తొందరపడి మీరు ఎవరో చెప్పారు కోటీశ్వరులు అవుతారు, లక్షాధికారులు అవుతారు, మీరు కొని పెట్టుకోండి, హోల్డ్ చేసి పెట్టుకోండి అని చాలామంది చాలా రకరకాలుగా చెప్తుంటారు. సో అలా తొందరపడి మీరు అప్పులు తీసుకొచ్చి బంగారాలు తాకట్టు పెట్టి ఆస్తులు అమ్మి ఇలా కాయిన్స్ మాత్రం కొనమాకండి. సో మీ దగ్గర డబ్బులు ఉంటేనే కొని పెట్టుకోండి. ఓకే, మీ దగ్గర డబ్బులు ఉంటేనే కొని పెట్టుకోండి. సో వాళ్ళు చెప్పారు కదా, వీళ్ళు చెప్పారు కదా అనేసి మైండ్లో పెట్టుకొని కోటీశ్వరులు అవుతారు, లక్షాధికారులు అవుతారు అనేసి తొందరపడి మాత్రం మీరు కొనొద్దండి. ఓకే, వెయిట్ చేసి 1 నెల, 2 నెలలు, 3 నెలలు వెయిట్ చేసి మార్కెట్ ప్రైస్ ఎలా ఉంది అనేది చూసి అప్పుడు కొని పెట్టుకోండి. ఓకే, సో మీ సేఫ్టీ కోసం నేను చెప్తున్నాను. తొందరపడి కొంటే కనుక మీకు ఆ తర్వాత ప్రైస్ డౌన్ అయితే కనుక మీరు లాస్ అయితే అవుతారనమాట. సో అర్థమైందిగా. సో నెక్స్ట్ వచ్చేసి మనకు ఇంటర్లింక్ అకౌంట్ అనేది లాగౌట్ అయిన తర్వాత మళ్ళీ లాగిన్ చేసుకున్న తర్వాత వాలెట్ కూడా మీరు లాగిన్ చేసి పెట్టుకోండి. సో వాలెట్కి సంబంధించి 12 hours పాస్ పేర్స్ కూడా మీరు ఎక్కడైనా నోట్ చేసి పెట్టుకోండి. అది సేఫ్ సైడ్గా అదే పెట్టుకోండి. ఎందుకంటే రేపు కేవైసీ వెరిఫికేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత ఐటీఎల్జీ వెరిఫైడ్ టోకన్స్ వచ్చేసి మీకు ఏ వాలెట్ అయితే మీరు కనెక్ట్ చేసి పెట్టుకున్నారో ఆ వాలెట్లోకే మీకు ట్రాన్స్ఫర్ అయితే అవుతాయి అనమాట. సో వాలెట్కి సంబంధించి కీ కానీ మీ దగ్గర లేకపోతే మీ వెరిఫైడ్ ఐటీఎల్జీ టోకన్స్ మొత్తం మీరు లాస్ అయిపోతారు. సో అర్థమైందిగా. సో వాలెట్కి సంబంధించి ఆ కీ ఎలా నోట్ చేసి పెట్టుకోవాలి, వాలెట్ ఎలా కనెక్ట్ చేసి పెట్టుకోవాలి అనేది క్లియర్గా నేను ఒక వీడియో అయితే చేశాను. ఆ వీడియో లింక్ అనేది నేను మా వాట్సాప్ ఛానల్లో అయితే ఇస్తాను. సో వాట్సాప్ ఛానల్ ఒకసారి చెక్ చేయండి. సో వాట్సాప్ ఛానల్ని ప్రతి ఒక్కరు ఫాలో చేసి పెట్టుకోండి. వాట్సాప్ ఛానల్ని ఫాలో అవ్వడం వల్ల మీకే బెనిఫిట్ అనమాట. సో ఎప్పటికప్పుడు నేను అందరికన్నా ముందు అప్డేట్స్, ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఉంటాను వాట్సాప్ ఛానల్ ద్వారా. వాట్సాప్ ఛానల్ని ప్రతి ఒక్కరు ఫాలో చేసి పెట్టుకోండి. వాట్సాప్ ఛానల్ని ఎలా ఫాలో చేసి పెట్టుకోవాలంటే ఇక్కడ కనిపిస్తుంది కదా 9652664970 ఈ నెంబర్కి జస్ట్ వాట్సాప్లోకి అయితే వెళ్ళి హై అని మెసేజ్ చేయగానే వాట్సాప్ ఛానల్ లింక్ అయితే వస్తుంది. ఆ లింక్ మీద క్లిక్ చేసి వాట్సాప్ ఛానల్ని ఫాలో చేసి పెట్టుకోండి. సో అర్థమైందిగా. వీడియో నచ్చినట్టు ఒక లైక్ చేసి మా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసి ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ అయితే మా ఛానల్ వస్తూ ఉంటాయి.